చింతలపూడి నియోజకవర్గం శివాపురంలో జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇక చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మరియు మణిపాల్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఊపిరితిత్తుల నిపుణులు, ఇతర వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కేరళ మాజీ డీజీపీ పి విజయానంద్ మాట్లాడుతూ డాక్టర్ వృత్తితో తండ్రి కొడుకులు చేస్తున్న సేవలు గ్రామ ప్రజలకు ఎంతో అవసరం ఉన్నాయని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో చింతలపూడి, రాఘవాపురం ప్రాంత ప్రముఖులు, మాజీ సీనియర్ రాజకీయ నాయకులు, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక గ్రామీణ ప్రజలకు స్వచ్ఛంద సేవలో కృషి చేస్తున్న జీవీఆర్ ట్రస్ట్ సేవలను పెద్ద ఎత్తున ప్రశంసించారు. మహిళల్లో ఎలాంటి గడ్డల్లో చంకలో గడ్డలో ఉన్నా కూడా కంపల్సరీ దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆంకాలజిస్ట్ కానీ క్యాన్సర్ సంబంధించిన స్పెషలిస్ట్ కానీ అలా వచ్చి చూపించుకోవాలి కంపల్సరీ. అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మంది ఏంటంటే రొమ్ములో గడ్డ ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు చెప్తే ఇంత దూరం వచ్చి 100 కిలోమీటర్లు వచ్చి మా అభ్యర్థులను మన్నించి మా గ్రామానికి వచ్చి ఇది 3వ క్యాంపు. వారికి నేను ఏ రకంగా రుణం తీర్చుకోవాలో నాకు తెలియట్లా. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శివపురం గ్రామం, చంద్రూరు మండలం అయిన మా సొంత గ్రామం అయిన శివపురంలో గత 3 సంవత్సరాల నుంచి మనం ఈ క్యాంప్ అనేది మెగా హెల్త్ క్యాంప్ అనేది చేస్తున్నాం. మణిపాల్ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో మా జీవీఆర్ ట్రస్ట్, మా నాన్నగారి పేరు మీద జీవీఆర్ ట్రస్ట్ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అనేది, అలాగే ఉచిత మందులు అనేది చేయడం జరుగుతుంది. సో ముందుగా మన చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచన P4 పెట్టడం చాలా మంచిది. మాకు కూడా మా కుటుంబం కూడా అదే మార్గంలో ఉంది కాబట్టి ఈ విధంగా ప్రజలు కూడా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈసీజీలు, ఎకోలు, అన్ని టెస్టులు, కళ్ళు, గుండె 12 మంది డాక్టర్లు వచ్చి ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 దాకా సర్వీస్ చేసి మా గ్రామానికి, మా మండలానికి ఏదున్నా మంచి చెడ్డలు ఆలోచించుకుంటాం, ముందుకు వెళ్తుంటాం. అట్లాగే ఇంకా మిగతా గ్రామాల లీడర్స్ కూడా సహకరించి పేషెంట్ తీసుకొచ్చినందుకు వారికి